చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా బగ్గా ఆస్తులున్నోళ్ళైనా ఏం లేని బికార్గాళ్ళైనా కోట్లకు కోట్లు ఆస్తులున్నోళ్ళైనా ఎకరము అద్దెకరం ఉన్న మామూలోళ్ళైనా రాజకీయ నాయకులైనా గా నాయకులకు ఓట్లేసే పబ్లిక్ అయినా ఆఖరికి సినిమా వాళ్ళైనా ఆస్తుల కాడికి వచ్చేటాళ్లకు ఎవ్వళ్ళ మాటినరు. నా భాగం ఎంత అన్నట్టే లడాయికి దిగుతుంటారు. అన్నదమ్ముల భాగాలు బరాబర్ పంచాల్సిందేనని పంచాది చేస్తుంటారు. అగో గట్లనే అవుతున్నది ఇప్పుడు పెద్దరాయుడు ఇంట్లో కూడా. పెద్దరాయుడు ఇంట్లో పంచాది అసలు దేగుతలేదు, ముడి పడతలేదు. అందరికి తీర్పులు చెప్పేటి పెద్దరాయుడు 10 మందితో చెప్పించుకునేటి కథ అవుతుంది ఇప్పుడు. నాయనతోటి పెద్ద కొడుకు విష్ణు ఇద్దరున్నా నన్నేం చేయలేదని చిన్న కొడుకు మనోజు. మా ఆయన పైల్వాన్లతో నన్ను కొట్టించిండు, నా పెయ్యి మీద బట్టలు చింపించిండు, నాకు ప్రాణహాని ఉందని మనోజ్ అన్న పోయి నాయన మీద కేసు పెడితే అటెంప్ట్ మర్డర్ కేసు రాసిళ్ళు రాచకొండ పోలీసు వాళ్ళు. అంతేకాదు మోహన్ బాబు సార్ వాళ్ళ పెద్ద కొడుకు విష్ణు అన్నను పిలిచి గట్టిగానే అరుచుకుంటాడ రాచకొండ పెద్ద పోలీసు సార్లు. లోపల ఎవలేమనుకుంటులో ఏమో తెలియదు గాని నిన్న మొన్నటి దానిక నిప్పుల కొరకాసు మీద ఉప్పు రవ్వలేస్తే చిటపట అన్నట్టు రగిలిన పంచాది ఇప్పుడు జలంతా చల్లబడ్డట్టు అయింది. ఇంకేముంది, నాయన దావకానకు మనోజ్ అన్న సినిమా షూటింగ్ కు బేసాలన్నాడు పొద్దుగాల లేచి సినిమా షూటింగ్ కు పోయిండట మంచు మనోజ్ అన్న. ఇక ఇదిట్లుంటే అటు నిన్న మొన్నటి దాకా నిమ్మలంగా ఉన్న లచ్చం అక్క తమ్ముళ్లకు హితబోధ చేసినట్టు ట్విట్టర్ గుట్ల రాసుకొచ్చింది. వాస్తవానికి ఈ దునియాలో ఏది మనది కాదు. అసవంటప్పుడు ఏదో పోయిందని ఏదో పోతుందని ఎందుకు భయపడుతున్నావు అనుకుంటా ఓ గొప్ప కవి రాసిన సూక్తిని ఇంగ్లీష్ లో రాసి ట్విట్టర్ గుట్లే పెట్టింది లచ్చమక్క. ఇక అది చూసినాక అలా తమ్ముళ్లకు ధైర్యతట్టే పెట్టింది అనుకుంటూరట నెట్టానాలు. అంతలో వెళ్ళినాక కూడా మా నాయన దేవుడు అనుకొచ్చిండు మనోజ్ అన్న. కానీ గా దేవునికే కోపం ఆగక అటు కొడుకు మీదున్న కోపంతో విలేకరు అన్న చేతులున్న మైక్ గుంజుకొని అన్ననెత్తి పగలగొట్టిండు. బీపీ పెంచుకొని పోయి దావకాండ్ల పడ్డాడు. గట్ల పోనాడంతా ట్రీట్మెంట్ తీసుకొని ఇవాళ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి కూడా పోయిండట మోహన్ బాబు సారు. తప్పులు చేసేటోళ్లకు శిక్షలేసేటి పెదరాయనికి విలేకరులను కొట్టుడు కూడా తప్పనేటి ముచ్చట ఎలకలేకపోయి ఉండొచ్చునో అనుకుంటున్నాడ తతిమ విలేకరు అన్నలు. ఇన్నొద్దులు 4 గోడల నడుమ నడిచిన మంచువారి ఇంటి గుట్టు ఇప్పుడేటు గడప దాటి బదాట్ల పడ్డది కాబట్టి ఇక ఇప్పటి సందన్న ఆగుతారో లేకుంటే చిన్నగా మళ్ళీ ఏమన్నా రాజుకుంటుందో ఈ పంచాది చూడాలిగా. చలికాలం ఉన్నన్ని దినాలు గరం కోట్లు వేసుకుంటాం. అటెంక ఎండాకాలం రాగానే దాని అక్కెర ఉండదు కాబట్టి తీసి పక్కకు వాడేస్తాం. గిట్ల కాలానికి తగ్గట్లు మనం అక్కెర కూడా మార్చుకుంటాం. ఇగో గచ్చం అట్లనే రాజకీయ నాయకులు కూడా గింతే. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాకు పార్టీని మించింది ఏది లేదని చెప్తారు. ఒకవేళ పార్టీ ఓడిపోతే పార్టీ మాకు అన్యాయం చేసిందని ఉల్టా బద్నాం చేస్తారు. ఇగో గిదే అవుతున్నట్లున్నది పంక పార్టీల. ఇక చూడుర్రి ఏమైందో. ఏపీలో పంక పార్టీకి షాక్ల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఇట్లా రాజీనామా పెట్టిండో లేదో ఎమ్మటే భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రాంధి శ్రీనివాస్ కూడా పార్టీల నెలుగుడు నాతోని కాదని అదే తోవబట్టిండు. మొదలు అవంతి శ్రీనివాస్ మాట్లాడుకుంటా పార్టీ అధికారంలో ఉన్నన్ని దినాలు కార్యకర్తలు నలిగిపోయిర్రు. జనం ఏ తీర్పునైతే ఇచ్చిర్రో అది 100% తీసుకోవాలి. పంక పార్టీ పాలన నచ్చకనే జనం తీర్పు మార్చిర్రు. గా జనం ఇచ్చిన తీర్పుకు కట్టుబడి ఉండకుండా ధర్నాలు నిరసనలు చేస్తే ప్రజా తీర్పును కించపరచటమే అయితది అని చెప్పుకొచ్చిండు. గిసొంటి పార్టీల నేనుండలేను, పార్టీల మాకు అసలు గుర్తింపే లేదు, మమ్మలను మంచి చెడ్డ ఆర్చుకున్నప్పుడు మేము ఉండి ఏమిటికి అని అవంతి శ్రీనివాస్ రాజీనామా బాంబ్ గట్టిగానే వేల్చిండు. ఏ పార్టీ అయినా ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి, కానీ ప్రజాస్వామ్యబద్ధంగా లేకుండా నిర్ణయాలను ఏకపక్షంగా తీసుకుని వాటిని మీరు అమలు చేయండి అని చెప్పడం కరెక్ట్ కాదు. సో ఎందుకంటే మళ్ళీ నాకు కార్యకర్తలని ఎంత ఇబ్బంది పడ్డా 5 సంవత్సరాలను చూస్తాను దగ్గర, వాళ్ళంతా నలిగిపోయారు దగ్గర నుంచి చూస్తాను. వాళ్ళు ఇప్పటికీ కనీసం ఒక మీటింగ్ పెట్టి పలకరించకుండా వాళ్ళని అసలు ఏం జరిగింది ఎలా జరిగింది అనేది చెప్పకుండా మళ్ళీ మీరు ధర్నాలు చేయండి గొడవ చేయండి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్. ఇక ఇదిట్లుంటే అటు భీమవరం మాజీ ఎమ్మెల్యే కూడా పంక పార్టీకి టాటా బాయ్ బాయ్ అని ఇంకో బాంబ్ పేల్చిండు. 2019లో గిలాస పార్టీ పెబ్బ పవన్ సార్ మీద గెలిచి చూపించిన అంతటి గట్టి లీడర్ మీద గెలిస్తే నాకు మంత్రి పదవి ఇస్తారనుకున్నా, కానీ నన్ను దేకకుండా ముఖం సాటేసిర్రు. పార్టీ కోసం కన్నమ్మ కష్టాలు పడ్డా ఆయన కూడా ఏనాడు నా తిప్పలను పట్టించుకోనే లేదు అని దుబ్బెత్తిపోసిండు. వాలంటీర్ వ్యవస్థ తెచ్చి పార్టీ కార్యకర్తలకు నాయకులకు
ఇజ్జత్ లేకుండా చేసిర్రు. పాత సర్కార్ అధికారంలో ఉన్నప్పుడు పార్టీకి మంచి పేరు రావాలని కొందరు జేబులకించి పైసలు పెట్టుకుని మరీ అభివృద్ధి పనులు చేసిర్రు. అసొంటోళ్లకు ఇదివరదాకా పార్టీ రూపాయి ఇచ్చిన దిక్కులేదు. ఇట్లా చెప్పుకుంటా పోతే ఓ బొచ్చడున్నాయి. ఆయన ఇల్వలేని కాడ ఉండు కంటే ఈడికెంచి పొయ్యిందే మేలని పదవికి పార్టీ సభ్యతలకు రాజీనామా పెట్టి గా కాయిదాలను పార్టీ పెబ్బ జగన్ సార్ కు పంపిర్రట. ఇక రాజీనామా పెట్టిర్రంటే పక్కా అధికారంలో ఉన్న పార్టీలే షరీక్ అవుతారు. మరి ఇక ఏ పార్టీ కండవా కప్పుకుంటారో చూడాలి అని అంటుర్రు ముచ్చటిన పబ్లిక్. లగచర్ల లడాయి ముచ్చట ఒడిచింది అని అనుకుంటే ఇప్పుడు మళ్ళీ కంపెనీ ఎత్తికి చుట్టుకున్నట్టయింది సర్కార్కు. లగచర్ల లడాయిలో కొంతమంది రైతుల్ని అరెస్టు చేసి జైలు వేసిన ముచ్చట యాదుకున్నది కదా. ఆగో 4 వద్దులు పడినోళ్ళు లొల్లులు చేసిర్రు, అటెంక నిమ్మలం అయ్యిర్రు అని అనుకుంటే ఇక ఇప్పుడు మళ్ళోసారి లొల్లి రాజేసే కథ అయింది పోర్రి. సర్కార్ వాళ్ళని తిట్టిపోసేందుకు పడిపడని పార్టీలకు ఇంకో సాకు దొరికినట్టయిందుల్లో ఉన్న నెత్తి నొప్పి చాలదన్నట్టు ఇంకో నెత్తి నొప్పి మోపైంది ఇప్పుడు సర్కార్ వాళ్లకు. లగచర్ల లడాయిలో కొంతమంది రైతుల్ని అరెస్ట్ చేసి జైలు వేసిన ముచ్చట ఎరుకున్నదే కదా. అట్లా జైలు వేసిన హీలియా నాయక్ అనేటికి రైతన్నకు ఉన్నట్టుండి గుండెకాడ నొప్పి వచ్చినట్టు అయిందట. ఇంకేముంది, ఇక రైతు చేతులకు బేడీ లేసి గొలుసులతోని పట్టుకొని దవాఖానకు తీసుకుపోయిలట జైలు పోలీసోళ్ళు. దాని మీద ఇప్పుడు రచ్చ అవుతుంది. పడిపడని పార్టీలోళ్ళు అన్నం పెట్టేటి రైతుల చేతులకు బేడీలా ఆయన ఏమన్నా దోపిడీ దొంగ లేకుంటే ఉగ్రవాద అన్నట్టు కార్ పార్టీ వాళ్ళు పొట్టు చాపిస్తున్నారు ఇప్పుడు సర్కారాలను. అటు గీ ముచ్చట సర్కారాల్లో చెవులో పడేటాళ్లకు సీఎం సార్ సుధా పోలీసు వాళ్ళ పనితనం మీద గట్టిగానే గరమైండు. ఒంట్ల పానం మంచిగా లేకనే ఉండే అసలు అప్పుడు రైతు చేతులకు బేడీలు వేయాల్సినంత అవసరం ఏమొచ్చింది అన్నట్టే అలుసుకున్నాడు పోలీసు వాళ్ళను. ఏమో పోరి ఓటి పోతాలు కోటి అన్నట్టు సర్కారులకు తేపకో నెత్తి నోపి మోపైతుంది. ఎగస్ పార్టీ వాళ్ళు ఎత్తి పొడిచేందుకు తేపకో పంచాది ముంగడ పడుతుంది అనుకుంటున్నాడ చాలా మంది దానక. ఏమో తీయలి జరంత నిమ్మలమైంది అనుకున్న లగచర్ల పంచాది సల్లార్ల కొరకాసు మీద కిల్సనాయలు పోసి మంట లేపినట్టు అయింది ఇప్పుడు రైతు చేతులకు బేడీలేసుడుతోని. సర్కారు మంచిగా జీతం ఇస్తుంది, కూసోని జనాలకు పనిచేసి పెట్టుర్రా సామి అని అంటే కొందరు తాషిడిగాళ్ళు లేలే గా జీతం మాకు ఏ మూలకు సరిపోద్దని అడ్డమైన తోవలు దొక్కకుండా జనం పంతనములుతుంటారు. అటనే నీళ్ల శాఖ ఈ నికేష్ కూడా అడ్డం తోవలు దొక్కి బానే ఎనికేసిండని మొన్న చెప్పుకున్నాం కదా. ఆగొగ్గా ముచ్చట మీద అధికారులు నికేష్ గాడు ఇంకెంత కమాయించిండు అని ఎంకలాడుతున్నారు. మరి కొలువు అడ్డం పెట్టుకొని నియత గల నికేష్ ఏం ఉద్దారకం చేసిండో మనం కూడా చూడాలి కదా. కొలువులకెక్కి గట్టిగా 10 ఏళ్లు కానేలేదు, అప్పుడే మన్మళ్ళు మునిమన్మళ్ళు కూసోని తిన్నా కరిగిపోనంత ఆస్తి కుప్పబోసిండట నీళ్ల శాఖ ఏఈ నికేష్ కుమారు. ఈయన రోజువారీ ఆదాయం చూసి ఏసీబీలకే చక్కెరొచ్చినంత పనైందట. ఎంత లేదన్నా రోజు 2 లక్షల పైకం జేబులో పెట్టుకోకుండా ఇంటికి పోయేటోడు కాదని తేలేటోరకు అధికారులు ఓర్ని పనిదలుగా పెట్టా అని కళ్ళు తేలేసిర్రట. చెరువులు బఫర్ జోన్లలో బిల్డింగ్లకు పర్మిషన్లు ఇచ్చి 100 కోట్లు ఎన్కేసిండని చెకింగ్లు చేసి దొరకబట్టిన ఏసీబీలు అంటున్న ముచ్చట. అందుకే చూడబోతే ఈయన పనితనం మామూలుగా లేదు. ఈ సర్కార్ కొలు అడ్డం పెట్టుకుని ఇంకెన్ని సందులు నింపిండో, ఎంతమంది బినామీ పేర్ల మీద ఎన్కేసిండో, ఏడేడ ఆస్తులున్నాయో అవన్నీ అడిగి తెలుసుకోవాల్సిందే అని అరెస్ట్ అయ్యి చెంచల్గూడ జైలున్న నికేష్ గారిని మళ్ళా బయటికి తీసుకొచ్చి వివరాలు రాబట్టే పనిలో ఉన్నారు. అయితే పెద్ద ముచ్చట ఏంటిదంటే చెరువు భూములలో బిల్డింగ్లకు పర్మిషన్లు ఇచ్చే కాయిదాలు వస్తే 50 లక్షలకు తగ్గకుండా లచ్చమక్కలు తీసుకుంటాడు అనేది అధికారులు అంటున్న ముచ్చట. అట్లా 500 కోట్ల దాకా ఎన్కేషుడు కావచ్చు. మరిగా పైసలన్నీ ఈయన ఒక్కడే తీసుకుండా లేకుంటే దీంట్లో పెద్ద అధికారుల చెయ్యేమన్నా ఉందా అని కూడా ఇషారా చేస్తుర్రట. నికేష్ చేతిలో ఫైల్ పడ్డదటే చాలు పని అయిపోయినట్లే అని భూముల దందా చేసేటోళ్ళు కూడా గట్టిగానే ముట్ట చెప్పిర్రట. మొదలు వరంగల్ వికారాబాద్ లా పనిచేసినన్ని దినాలు జర సూషి చూడనట్లు ఉండేనట గాని నెరి గండిపేట ఏఈ కుర్చీలో కూసున్నాక నీళ్ళు దాగినంత హల్కగా కోట్లు సంపాదించిండట. అందుకే ఎంత కూడబెట్టిండు, ఈయన జీతం ఎంత, ఈయన కొలువులకెక్కిన కాడ నుంచి ఎన్కేసిన ఆస్తులు ఎంత, దాని వెనక ఇంకేమన్నా ఉన్నాయా అని గిట్లా అన్ని ముచ్చట్లు బయటికి రాబట్టే పల్ల ఉన్నారట అధికారులు. అంతేకాదు గండిపేటకు వచ్చినాక ఇంకెన్ని భూముల కాయిదాలు పైకి పంపిండో వాటి లెక్కలు కూడా తీసి నికేష్ కథ ఏందో గట్టిగానే ఆర్చుకుంటామని అంటుర్రు ఏసీబీలు. మరి చూడాలి ఏమైతుందో ఇక. ఆగో తోక అంటే ఈగో పులి అన్నట్టు
కాళ్ళ అచ్చులు చూసి ఆడ పులుంది ఈడ పులుంది అని అనుకుంటే అడవి అధికారులు కాళ్ళకు గిరికలు కట్టుకున్నట్టే తిరుగుతుర్రు. కాళ్ళ అచ్చులు చూసిడే తప్పితే పులిని చూసిన వాళ్ళు లేరు, ఫోటోలు గుంజిన వాళ్ళు లేరు. ఆడ ఉంటా ఈడ ఉంటా అన్నట్టే ఏడ అడవి ఉంటే ఆడ పులి జాడలు దొరకబడుతుర్రు అడవి అధికారులు. మరి అన్ని దిక్కులా తిరిగేది ఒకటే పుల లేకుంటే వేరు వేరు పులుల అనేది అధికారులే చెప్పాలి గాని గీ పులులు చేయంగా మస్తు బుగులు పడుతుర్రు అబ్బా పబ్లిక్ అయితే. ఓ రోజు పెద్ద పులులు ఇంకో రోజు చిల్త పులులు. అడవి ఏరియాలలో ఉండేటి పబ్లిక్ కు ఈ పులులు చేయంగా చిన్న చెలగాట్లేదు పోండ్లే. ఆదిలాబాదు కొమరం భీము అటు మన్యం జిల్లాలకెల్లా తిరిగిన పులులు ఇప్పుడు చిన్నగా మల్లోపాలి ములుగు జిల్లాకెల్లా మళ్ళినాయట. అటుకెల్లా పొంటె ఓడిపించుకొని ఇటుకెల్లా మళ్ళినాయి కావచ్చు. ఇక ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో ఉన్న బోధాపురం గోదావరి ఇసుకలో పెద్ద పులి కాళ్ళచ్చులు కానొచ్చినాయి అంటున్నారు అడవి ఆఫీసర్లు. దాని కాళ్ళచ్చులు చూసి 7 ఏళ్ల దానిక వయసు ఉంటది, అందాజో 120 కిలోల దానిక బరువు ఉండొచ్చు అంటున్నారు. మళ్ళా మగపులి ఆట అది ఛత్తీస్గఢ్ కేంచి ఇటు దిక్కొచ్చింది అంటున్నారు. దాని కాళ్ళచ్చు పొడిగెంత వెడల్పు ఎంత అనేటిదంతా టేప్ పెట్టి కొలిసి లెక్కలేసిర్రు. పబ్లిక్ లకు వస్తే తిప్పలైతుంది కాబట్టి దాన్ని దొరకబట్టే ఈగలం చేస్తున్నారట అడవి ఆఫీసర్లు. గిట్లా ఆడకొన్నాళ్ళు ఈడకొన్నాళ్ళు అన్నట్టు పొంటెలు పెట్టుకొని తిరుగుతున్నాయి పులులు. మరి అన్ని దిక్కులో తిరిగేటిది ఒకటే పులి లేకుంటే ఆడోటి ఈడోటి అన్నట్టు ఏరియాలకోటి పంచుకొని తిరుగుతున్నాయో ఏమో తెలియదు గాని అబ్బో 2 తెలుగు రాష్ట్రాలలో ఉండేటి పబ్లిక్ కు మాత్రం ఈ పులులు చేయబట్టి కంటి మీద కునుకు లేకుండా అవుతుంది. నెలీగా అడవులకు ఆనుకొని ఉండేటి ఊళ్ళల్లో ఉండేటి పబ్లిక్ అయితే ఇక ఎక్కువనే ఇబ్బందులు పడుతున్నారు. అట్ట భయపడ్డట్టే ఇప్పటికే ఆడాడగా పులి చేయంగా పబ్లిక్ పానాలు కూడా పోయినాయి. అందుకనే పబ్లిక్ కూడా జరంత పైలంగా ఉండాలని అడవి ఆఫీసర్లు ఊళ్ళ పొంటి సాటింపేస్తున్నారు. ఆళ్ళు చెప్పుడు కాదు కానీ ఇగో పబ్లిక్ మీరు కూడా వచ్చే కాడ పోయే కాడ జరంత పైలం. ఏడికన్నా వచ్చినా పోయినా అలికిడి చేసుకుంటా పోయి అలికిడి చేసుకుంటా రాలి సుమా, లేకుంటే పోయిన పానాలు మళ్ళా రావు. నేనైతే చెప్పేది చెప్పినా ఆటంకైగా మీ ఇష్టం. ఇన్నొద్దులు పైసల కట్టలు ఇంట్లో పెట్టుకుంటే దొంగలు పడతారని బ్యాంకులలో పెట్టుకునేటోళ్ళు ఉండేది. అవసరం ఉన్నప్పుడు పోయి ఈయన్ని అక్కెరకు తెచ్చుకునేటోళ్ళు. కానీ ఇప్పుడు అట్లా ఉన్నదా? సెల్ ఫోన్ తీసుడే స్కాన్ చేసుడే, అక్కెరున్న కాడికి పైసలు పంపించుడు. చేతులున్న సెల్ ఫోనే చిన్నపాటి మినీ బ్యాంక్ అయ్యింది పబ్లిక్ కు. అయినా దొంగలు వాళ్ళ ఇకమతి పెట్టి గుంజుకుంటుర్రు. ఇట్లా ఓ రోజు మొత్తుకునేటి పోలీసు వాళ్ళు మొత్తుకుంటూనే ఉన్నారు, ఇంకో రోజు మోసపోయేటోళ్ళు మోసపోతూనే ఉన్నారు. ఎట్ట అనుకుంటున్నారు? సైతాన్ సైబర్ దొంగలు చేయంగా ఈ నడుమ పబ్లిక్ కాంచి పైసలు గుంజుకునేందుకు కొత్త తోవలు ఎత్తుకుంటున్నారు. అడనులు ఏందనుకుంటున్నారు? క్రిస్మస్ పండుగ ముంగట ఉంది కాబట్టి పండుగ పేరు మీద పబ్లిక్ కాంచి పైసలు గుంజుకుంటున్నారు. క్రిస్మస్ తాత మీకు గిఫ్టులు పంపించిండని లింకులు పంపిస్తున్నారట. ముందుగాల పంపించిందేటు మన దోస్తుగాడే కదా అని పచ్చలైన మీద ఒత్తిలా అంటే ఉన్న కాడికి ఉడుళ్ళు అయినట్టే. అంటే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు, పండుగ పేరు చెప్పి గుళ్ళ నింపుకుంటున్నారు అన్నట్టు. ఇంకో పెద్ద ముచ్చట ఏందంటే పల్లెలలో ఉండేటోళ్ళ కంటే పట్టణాలలో ఉండేటి పబ్లిక్ కి సైతాన్ గాన్ల వలలలో ఎక్కువ చిక్కుతున్నారట. గమ్మత్ ఏందంటే సెకండ్ కు 11 మంది దానికి అకౌంట్లు ఖాళీ చేస్తున్నారట సైబర్ దొంగలు. అంటే దినం 10 లక్షల మందికి మీదనే గుండ్లు గీక్తున్నారు అన్నట్టు. ఇది మేమంటున్న ముచ్చట కాదు, దేశంలో సైబర్ నేరాలు కంట్రోల్ చేసేటి ఆఫీసర్లు చెప్పిన ముచ్చటే. ఇంట్లో మేము రాసిందేం లేదు, కొత్తగా మేము చెప్పిందేం లేదు. ఆ ఆఫర్ ఉంది ఈ ఆఫర్ ఉందని ఫోన్లు చేసుడు, ఆఫర్ ఉందని ఆశ పెట్టుడు, అడ్డమైన లింకులు పంపుడు, దాచుకున్న పైకం అంతా ఏం లేకుండా ఊడ్చుడు. ఇది ఒకటే కాదు, ఈ నడుమ సర్కారు ఇచ్చేటి పథకాల మీద గుందుడు కార్యం పెట్టుకోలేట. సర్కారు పథకాలు అనగానే పబ్లిక్ గుడ్డిగా నమ్ముతారు అనుకున్నట్టున్నారు కావచ్చు. మరి ఇంకొన్ని దుక్కులనైతే గవర్నమెంట్ ఆఫీసర్ల పేర్ల మీద పోలీస్ పెద్ద ఆఫీసర్ల పేర్లతోని ఫోన్లు చేసుడు, బెదిరించుడు, పైసలు గుంజుడు. దేన్ని ఇడవట్లేదు సైతాన్ గాండ్లు. సందు దొరికితే చాలు సప్పరిచ్చుడే. అయినా అడ్డమైన లింకులు వస్తే ఒత్తొద్దు, ఓపెన్ చేయొద్దు, ఆగం కావద్దని ఏండ్ల కమానంకేంచి అటు పోలీసు వాళ్ళు ఇటు మేము ఎంత మొత్తుకున్నా ఎవరన్నా శవున పెడితేనా ఈ శవులంగా వింటున్నారు, ఆ శవులంగా వదిలిపెడుతున్నారు. చెప్పి మాకే యాష్టకు వస్తుంది కానీ మోసపోయేటోళ్లకు మాత్రం మల్లోపాలి కొత్త అవుతుంది. ఏమో పోరి ఎంత చెప్తే మాత్రం ఏం పాయిదా, ఎవరు దాళ్ళకుండాలి గాని గిట్లా మోసపోయేటోళ్ళు ఉన్నంత కాలం మోసం చేసేటోళ్ళు పుట్టుకొస్తూనే ఉంటారు. మరి మొన్నటి దాకా ఫెంగల్ తుఫాన్ జయంగా 2 తెలుగు రాష్ట్రాలల్లో చలి జర్రంతా తక్కువనే అనిపించింది. అందుకే ఎవ్వరు కూడా మఫ్లర్లు రగ్గులకు పెద్దగా పని చెప్పలేదు. కానీ నిన్నీళ్ళ చలి మళ్ళా పెరిగింది. జనాలకు వణుకుడు షురువైంది. గిట్ల మన కాడ గింతంత చలికే ఈగం పెట్టి వణుకుతుంటే మీది బాజు ఉన్న ఉత్తరాది రాష్ట్రాల జనాలైతే గీ చలికి గడ్డగట్టిపోతామా ఏందని బుగులు పడుతుర్రాట. మరి చలిమోక గంతగానం ఉందా ఎట్లా అనేది ఒకసారి మనం కూడా అరుసుకుని వద్దాం పార్రి. అరే రే 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 ఏం చలి
పొద్దున లేవంగానే సలిమంటలు, అరికట్నాలు, చెవులకు మఫ్లర్లు, వంటికి గరం కోట్లు, ముసలోళ్ళ రగ్గులు గివేం లేకుండా ఒక్కళ్ళు కూడా బయటికి వస్తలేరు. ఢిల్లీ పట్టణంలో ఉష్ణోగ్రతలు తమాం పడిపోయి 4 డిగ్రీలకు వచ్చింది. దీంతోని జనం ఫ్రిడ్జ్ లో కూసున్నట్లే ఉందని వణుక్కుంటే చెప్పుకొస్తుర్రు. జోరు మంచు కురిసి పట్ట పగటీలు కూడా అంత మబ్బు మబ్బే ఉంటుంది. ముంగట పోయే బండి కూడా కాన్ రానంత పొగ మంచు వస్తుంది. అదే పాయ ఓసి పొల్లగాలంటే ఉడుకునెత్తురు ఉంటది. ఎంత చలి పెట్టినా ఎట్లో కట్ల సుద్రాయిస్తారు గాని ఈ ముసలోళ్ళ గోసైతే చెప్పవశమే లేదు. బొంత మీద బొంత 3-4 వరుసలేసి కప్పుకున్నా కూడా ఈగం పోతలేదట. తానం చేద్దామన్నా మొహం కడుక్కుందామన్నా నీళ్లు గరుస్తున్నాయి. ఈగం పట్టలేక పొయ్యి మీద నీళ్లు కాలబెట్టుకుందామని అనుకుంటే నిప్పుకొచ్చిన గ్యాస్ బుడ్డి సగం ఓడిచిపోతుంది. ఇక బడికి పోయే పొల్లగాళ్లకైతే సుక్కలు కనబడుతున్నాయి. తెల్లారి తానం చేసి బళ్ళకు పోవాలంటే చలికి పెదవులు పర్రెలు వాసి నెర్రలు తెరుస్తున్నాయి. పెదవులు వలగకుండా ఎంత నూనె రుద్దుకున్నా కూడా పగులుడు మాత్రం ఆగుతలేదు. గిట ఈగం పెడుతున్న చలికి ఢిల్లీ జనాల గోసలు ఇట్లుంటే అటు ఉత్తరప్రదేశ్, హర్యానా ఇంకా పంజాబ్ లో చలి పులి లెక్కనే భయపెడుతుంది. అంతటా ఉష్ణోగ్రతలు పురాగా పడిపోయి సూరన్న డ్యూటీకి ఎక్కడే బంద్ చేసిండు. దీంతోని అంతా చీకటే ఉండి తెల్లారిందా పొదుమి కింద అని తెలవకుండా ఉంటుందట. పగటీలో కూడా చల్లని ఈగంగాలి తోలుతుంది. కాబట్టి ఢిల్లీలో బస్ స్టాండ్లు ఇంకా రైలు స్టేషన్లలో ఆగిపోయిన వాళ్లకు రగ్గులిచ్చే ఇగరం చేయాలి అని అధికారులకు ఆర్డర్ వేసిందట అక్కడి సర్కారు. అంతేకాదు హైవే సడక్ల మీద పోయేటోళ్లకు చాయ్ ఫ్రీగా అందించే ఇగరం కూడా చేయాలి అని చూస్తుందట. ఇంకా 3 వద్దులలో చలి మరింత పెరగబోతుంది. జనమంతా పైలంగా ఉండాలి అని చెప్పిందట. చూడాలి మరిగా పెరుగుతుందో తగ్గుతుందో. చలో మరి ఇవ్వనమాట ఇయాల్టి పటాస్ న్యూస్ ముచ్చట్లు. ఇంకో ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.